క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, సమస్త కాలములను తన గుప్పిట నుంచుకున్నటువంటి ఆ దేవాది దేవుని యొక్క వాక్య సందేశాన్ని వినుచున్నటువంటి మీకు దేవుని ఆశీర్వాదములు శుభాశీస్సులు ఈనాడు కలుగుచూ ఉన్నవి. అతి పరిశుద్ధుడగు దేవుని నామం పేరిట ఈ నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోచూ ఉన్నాం. ఈనాడు ఈ కొత్త సంవత్సర వేడుకలను అందరూ కూడా ఎంతో సంబరంగాను, ఎంతో ఆనందదాయకంగాను ప్రారంభించడం చేస్తారు. ఈ ఆనందము ఈ మొదటి రోజుననే కాకుండా ఇదే సంవత్సర కాలమంతా నీ జీవిత కాలము గడిచే కొద్దీ దేవుడు మనకిచ్చేటువంటి ఈ ఆనందకర జీవితము మరింత వృద్ధి నొందాలనేటువంటి ఒక ఆలోచనతో మనం ఆరంభిస్తూ ఉన్నాం. కానీ వాస్తవానికి మనం పొందుకున్నటువంటి ఈ నూతన సంవత్సర సమయములో కొత్తగా ఇది ఒక కొత్త సంవత్సరం అని చిత్రీకరించేటువంటి ఒక విశేషణం ఏదైనా ఉందా అని ఆలోచన చేస్తే మన కంటికి ఆ కొత్తదనం అంటూ ఏది లేదు. ఎందుకు అనగా గడిచిన సంవత్సరపు కాల పరిణామాలు ఎలా ఉన్నాయో ఈ సంవత్సరపు కాల పరిణామాలు అంతే ఉంటాయి. అవి గంటలు లేదా నిమిషాలు లేదా సెకండ్లు, ఏ విధమైన కాల పరిమాణాన్ని మనం తీసుకున్నా అది ఆ విధంగానే ఎంచబడుతూ ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం గావచ్చు, లేదా రానున్నటువంటి ఇంకొక సంవత్సరం గావచ్చు, ఏదైనా కూడా కాల పరిణామంలో మార్పులనేవి లేవు. అదే విధమైనటువంటి జీవన విధానాన్ని మనకు కనబరుస్తూ ఉండడం ఇక్కడ మనం గుర్తిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కొత్త సంవత్సరం అని అంటూ ఉన్నా, ఇందులో కొత్తదనం అంటూ ఏముంది? ఇదేమి మనము కొనుక్కునేటువంటి సరుకులు గాదు గదా! ప్రతిసారి ఏదో ఒక కొత్త వస్తువు కొనాలనో, అంతకు మించి అంతకుముందు కొన్న వాటికంటే ఈసారి వాటి యొక్క విలువ అమాంతం పెరిగిపోయిందనో అని చెప్పడానికి. మనము ఈ సంవత్సర కాలంలో కూడా ఆ కాల పరిణామాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. 60 సెకండ్లు కలిసినటువంటి అదే నిమిషమే, 7 రోజులు కలిసినటువంటి అదే వారాలే. ఇక్కడ ఒక్క సెకను మనము జోడించను లేము, తొలగించను లేము. పైగా ఈ నూతన సంవత్సరంలో అవే పాత ముఖాలు, అవే పాత పనులు, పాత జీవితాలు. మహా అయితే నువ్వు కొన్నటువంటి బట్టలు కొత్తవై ఉండవచ్చు. ఇంకొందరు కొత్త వ్యక్తులు జన్మించవచ్చు ఈ సంవత్సరం. ఇంకొన్ని కొత్త వస్తువులను తయారు చేయవచ్చు లేదా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇంతే కొత్త. కానీ అంత పాత మనుషులతోనే జీవనం సాగిస్తూ ఉన్నాము కదా! ఇటువంటి ఒక దృక్పథముతో మనం చూస్తే వాస్తవానికి ఈ కొత్త సంవత్సరము అని ఆలోచన చేసినప్పుడు అక్కడ కొత్తదనం అంటూ ఏది కనబడదు. అయినా కూడా ఈ కొత్త సంవత్సరము ఇది ఒక నిజముగా ఒక నూతన సమయముగా మనం ఎంచుతున్నాం. నూతన సమయం ఒకటి మనకు ఇవ్వబడింది అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ఎందుకు అనగా వాక్కు చెబుతూ ఉన్నది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనము. కాలములు సమయములు నా తండ్రి తన స్వాధీనమున ఉంచుకొని ఉన్నాడు. చూడండి, దేవుడు సమస్త సమయాన్ని తన ఆధీనంలో ఎంచుకున్నాడు. తన గుప్పిట్లో ఉంచుకున్నాడు. అతడే సమయాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. కానీ మనమందరము కూడా మనము ఈ కాలము అనేటువంటి ఈ ప్రవాహములో వెళ్ళేటువంటి వాళ్ళమే. మనము కాల గర్భమందు భాగస్వాములమే. కానీ దేవుడు కాలమునకు అతీతుడు. దేవుని కాల గమనము తనలో ఇమిడ్చుకోజాలదు. అందుకే దేవునిలో గత సంవత్సరము లేదా ప్రస్తుత సంవత్సరము లేదా మరి ఒక భవిష్యత్తు సంవత్సరము అనేటువంటి ఒక విభజన దేవునిలో మనం చూడలేం. అది మన జీవితాల్లోనే జరిగేది. దేవునిలో ఈ 3 కాలములు కూడా ఒకేసారి వీక్షించగలడు, గుర్తించగలడు. అందుకే దేవుడు కాలమునకు అతీతుడు. మరి దేవుడు ఈ కాలమును నడిపిస్తూ ఉన్నాడు. మనము ఈ కాలములో భాగస్వాములం అవుతూ ఉన్నాము. మరి ఇందులో ఎప్పటిలాగే ఉండేటువంటి విశేషాలున్నాయి. కొత్తదనం అంటూ ఏదీ కనిపించట్లేదు అని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఒక చిన్న కథను మీకు తెలియజేస్తాను. ఒకానొకసారి ఒక ప్రభుత్వము
తమ ప్రభుత్వమును గురించి ప్రజలు ఏం తెలుసుకుంటున్నారు, ఏం ఆలోచన చేస్తున్నారని పరిశోధించడం మొదలుపెట్టింది. ప్రజలను అడుగుతా ఉన్నారు. ఇదిగో మా ప్రభుత్వం బాగుందా? లేదా గడిచిన ప్రభుత్వం బాగుందా? ఎవరి పాలన బాగుంది? అని అడగడం మొదలుపెడుతున్నారు. కొంతమంది అన్నారు, ఈ ప్రభుత్వము చాలా మంచిగా చేసింది. చాలా ఉపయోగకరమైనటువంటి పనులు చేసింది. కాబట్టి నాకు ఈ ప్రభుత్వ పాలన నచ్చింది అని ఒకరు. మరి ఒకరు మాకు ఈ పాలన నచ్చలేదు. మేమేం పొందుకోలేదు. కాబట్టి ఈ పాలన మాకు ఇష్టము లేదు అని విమర్శించేవారు మరికొందరు. ఇంకొందరు ఏ ప్రభుత్వం వస్తే ఏముంది? ఉన్నదల్లా పాలించు వారి యొక్క హవానే కదా! మాకు వచ్చింది ఏమీ లేదు. పొయ్యింది ఏమీ లేదు. మా జీవితాలు ఏ విధంగానూ మారింది లేదు. కాబట్టి ఎప్పట్లాగా అంతకు ముందులాగే వీరు ఇందులో కొత్తదనమేదీ లేదు అని భావించేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాస్తవానికి నూతన సంవత్సరం గురించి మనం ఆలోచన చేసినా, లేదా గడిచిన సంవత్సరం గురించి మనం అంచనా వేసినా, ఇదే విధమైనటువంటి ఫీడ్‌బ్యాక్ మనందరిలో ఉంటుంది. గడిచిన సంవత్సరం ఎలా జరిగింది అని మీరు అడిగి చూడండి. కొంతమంది ఈ సంవత్సరం బాగుంది అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ సంవత్సరం ఎన్నో ఉపయోగకరమైనటువంటి విషయాలు జరిగాయి. వారు సంతోషించదగినటువంటి విషయాలు జరిగాయి. అందుకు వారికి బాగుంది. కానీ మిగిలిన వారికి, ఇదిగో ఈ సంవత్సరం మాకేదో చెడు జరిగిందని, ఈ సంవత్సరం అస్సలు మాకు అచ్చి రాలేదు. ఈ సంవత్సరం మాకు నచ్చలేదు. ఈ సంవత్సరం ఎప్పుడెళ్ళిపోతుందా అని ఎదురు జూసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొందరు ఎప్పట్లాగే సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం మళ్ళా పోతుంది. దీంట్లో కొత్తగా అంటూ ఏమి మా జీవితాల్లో జరిగింది లేదు. మేము చూసింది లేదు. మేము ఆలోచించడానికి కూడా ఏమీ లేదు అని భావించే వ్యక్తులు ఉన్నారు. నిజమే. ఈ కాల పరిణామాల్లో భేదం లేదు కాబట్టి గడిచిన సంవత్సరమైనా, రాబోయే సంవత్సరమైనా ఒకే విధమైనటువంటి కాల పరిణామాలుంటాయి. కానీ ఈ కాలంలో జరిగేటువంటి విషయాలే మన జీవితాల్లో మంచా, చెడా, ఈ సంవత్సరం బాగుందా, లేదా అని అంచనా వేయడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి ప్రియులకు సహోదరులారా. అందుకే ఈ కాలంలో మన జీవితాల్లో ఏం జరుగుతుంది అనేది ప్రత్యేకమైనటువంటి దృక్పథం ఇక్కడ. సమయం వచ్చింది. మనకు ఇంకొక సంవత్సరం దేవుడు జోడించాడు. మంచిదే. కానీ ఈ సంవత్సరం ఏం జరుగుతుంది? మన జీవితాల్లో ఏమవుతూ ఉన్నది? ఇదే ఒక ఆసక్తి కలిగినటువంటి విషయము. అందుకే ఈ జరగబోయేటువంటిది మనకు తెలియదు. ఈ సంవత్సరం ఎటువంటి పరిస్థితులు జరుగుతాయో మనకు ఊహించలేము. ఏదైనా జరగవచ్చు. ఏమైనా జరగవచ్చు. అందుకనే ఇటువంటి పరిస్థితుల కాలములో ఈ నూతన సంవత్సరము, ఈ దేవుడు మనకు ఒసగినటువంటి ఈ సమయమును ఆరంభముననే దైవ ప్రార్థనతో ఆరంభిస్తూ ఉన్నాం. ఎందుకు అనగా ఈ సమయము నా ఆధీనములో లేదు. దేవుని ఆధీనమున సమయాలున్నాయి. కాబట్టి దేవుడే నాకు ఈ సంవత్సర కాలాన్ని నా జీవితానికి జోడించాడు. ఇది అనుగ్రహ వస్త్రము. దేవుడు నాకిచ్చినటువంటి ఒక బహుమానం గుర్తుంచుకోండి. దేవుడు నాకిచ్చినటువంటి బహుమానం. ఎందుకనగా ఈ నూతన సంవత్సరంలో నీవు నేను అడుగు పెడుతున్నాము, చూస్తూ ఉన్నాము, జీవవంతులుగా ఉంటూ ఉన్నాము అంటే ఇది కేవలము దేవుని కృప. అతడు మనల్ని బ్రతికింపజేశాడు. అందుకు మనం బ్రతికి ఉన్నాం. అతడు మన ప్రాణాలు నిలబెట్టాడు. అందుకే ఇంకొక సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతూ ఉన్నాం. ఇది కేవలము దేవుని కృప. మరి ఈ సంవత్సర కాలం మన జీవితాలకు జోడించబడడం ఒక దేవుని కృప అయితే, మనము కృతజ్ఞతా హృదయముతో ఈ సంవత్సరాన్ని ప్రారంభించాలి. అందుకే ఈ నూతన సంవత్సరము అందరూ గూడా చిందులు వేసి రకరకాల పార్టీలతో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. కానీ మనము దేవుని సన్నిధిలో ఈ సమయాన్ని ఆరంభిస్తూ ఉన్నాం. దేవుని సమక్షంలో ఈ యొక్క సమయాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. కారణము, దేవా నీవు నా జీవితానికి ఈ సమయాన్నిచ్చావు. అందుకు నీకు కృతజ్ఞుడను. మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సమయాన్ని ఆరంభిస్తున్నాను. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, ఎలా మనగలుగుతామో నాకు తెలియదు. కానీ నీ కృపలో అన్నీ మంచే జరుగుతాయి అనేటువంటి ఒక దృఢ నమ్మకముతో ఈ సంవత్సర కాలంను నేను ప్రారంభిస్తూ ఉన్నాను నీ దైవ సన్నిధిలో. కాబట్టి ఈ సంవత్సరము నేను ఆరంభించిన ఈ మొదటి క్షణాలు నీ సన్నిధి యందు
నేను ఆరంభిస్తున్నాను. నీ కృప నాకు ఈ సంవత్సర కాలమంతా తోడు ఉండాలి అనేదే మన ప్రగాఢమైనటువంటి ఆలోచన. కాబట్టి నూతన సంవత్సరం ఎప్పుడు కూడా దేవుడిచ్చినటువంటి కృప. ఈ కృపను మనం ఒక కృతజ్ఞతతో దైవ సన్నిధి నుంచి ఈ సంవత్సరాన్ని ఆరంభిస్తున్నాము. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే, ఇదిగో ఈ నూతన సంవత్సరంలో మరి ఎప్పట్లాగే ఈ సంవత్సరం గూడా ఉంటుంది. మరి ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా అదే సమయము, అదే పరిణామాలు, అవే గంటలు, వారాలు, నెలలు. మరి కొత్తగంటూ ఎంచడానికి ఏమీ లేదు. ఎందుకంటే అదే మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాము. మరి ఈ సంవత్సరము నా జీవితంలో మంచి జరగదా? లేదా మంచి కోరుకునేటువంటి సమయంలో ఎలా నేను ఈ సంవత్సరం నుంచి మంచిని రాబట్టుకోగలను అని ఆలోచన చేయాలి. ఎందుకు అంటే మంచి జరిగితేనే మనకు ఈ సంవత్సరం ఒక మంచిదై ఉంటుంది. లేదు అంటే ఈ సంవత్సరం మనకు సరిపోను లేదు అనిపిస్తుంది. మరి ఈ విధంగా ఒక సంవత్సర కాలము నాకు మంచి జరగాలి లేదా నాకు ఇష్టమైనటువంటి సంవత్సరంగా మారాలి అంటే నేనేం చేయాలి? ఇందుకు గాను ఒక చిన్న కథను నేను మీకు తెలియజేస్తాను. ఒకానొక రాజ్యమున రాజు తన రాజ్యములో ఉండేటువంటి ప్రజలందరకు ఒక 6 మీటర్ల వస్త్రాన్ని ఇచ్చాడు. ఈ వస్త్రము ఉపయోగించి మీరు ఎంత గొప్పగా దీన్ని వినియోగించి ఉపయోగిస్తారో దానిని బట్టి నేను మీకు బహుమానాన్ని అందజేస్తాను అని రాజు ప్రకటన చేశాడు. ఎవరెవరైతే గొప్పగా ఈ వస్త్రాన్ని వినియోగించాలా. అలా వినియోగించినప్పుడే ఆ యొక్క విలువను బట్టి నేను మీకు గొప్ప బహుమానాన్ని ఇస్తానని. మరి రాజ్యంలో ఉండేటువంటి అందరూ కూడా ఈ యొక్క వస్త్రాన్ని పొందుకున్నారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దీన్ని వినియోగించడం మొదలుపెట్టారు. కొందరు ఈ వస్త్రాన్ని ఒక దుప్పటిలాగా వాడారు. మరికొందరు ఈ వస్త్రాన్ని ఒక అంగీ కుట్టించుకోవడానికి వినియోగించారు. ఇంకొందరు ఈ వస్త్రాన్ని ఒక అలంకరణ వస్త్రంగా మార్చుకున్నారు. మరికొందరు ఒక డోర్ కర్టెన్‌గా వినియోగించుకోవడానికి దీన్ని ఉపయోగించారు. ఇంకొందరు ఒక డైనింగ్ టేబుల్ యొక్క క్లాత్ పీస్‌గా దీన్ని వినియోగించడము మొదలుపెట్టారు. మరికొందరు ఒక మసిగుడ్డగా వాడుకున్నారు. ఇంకొందరు ఒక శవాన్ని కప్పేటువంటి వస్త్రంగా వినియోగించారు. కానీ మరికొందరు ఈ వస్త్రము ఒక రాజవస్త్రమని బాగా చక్కగా ప్రకటన చేయడం మొదలుపెట్టారు. ఇది ఒక రాజవస్త్రమని దాన్ని కొందరు వారికి పొందుకున్నటువంటి దానికంటే మిన్నైనటువంటి రేటుకు దాన్ని అమ్మడం మొదలుపెట్టారు. మరికొందరు ఇది రాజవస్త్రమని ఎంచి దాన్ని ఒక చోట భద్రపరచి రాజవస్త్రమును దర్శించటానికి ఒక ప్రత్యేకమైనటువంటి భవనాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతా ఉన్నది. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ వస్త్రాన్ని వినియోగించడం మొదలుపెట్టారు. కానీ వాస్తవానికి ఇవ్వబడిన వస్త్రము ఒక్కటే. అందరికీ ఒకే విధమైనటువంటి, ఒకే కొలత కలిగినటువంటి వస్త్రం ఇవ్వబడింది. కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా దీన్ని వినియోగించారు. వారి వినియోగంలోనే ఆ ప్రత్యేకత, ఆ కొత్తదనము అనేది కనబడతా ఉంది. అదే విధంగా ప్రియులకు సహోదరులారా, మీకైనా, నాకైనా ఇవ్వబడినటువంటి ఒకే కొలత కలిగినటువంటి వస్త్రము ఈ నూతన సంవత్సర కాలము. నీకు ఎలా ఇవ్వబడిందో నాకు అంతే ఇవ్వబడింది. కాబట్టి మనందరికి ఇవ్వబడినటువంటి సమయం ఒకటే. ఈ సమయాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాము అనేదే ఇక్కడ ప్రత్యేకమైన విషయం. ఎలా వినియోగించుకుంటున్నాం? నీవు అర్థం పర్థం లేనటువంటి విధంగా ఈ యొక్క రాజు ఇచ్చిన వస్త్రాన్ని ఒక మసిగుడ్డగా, ఒక టేబుల్ క్లాత్‌గా లేకపోతే ఏదో ఒక వస్త్రాన్ని కుట్టించేటువంటి ఒక తాత్కాలికమైనటువంటి విషయాలకు వినియోగించి అయిపోగొట్టాలనుకుంటున్నావా? అప్పుడు నీ జీవితంలో కొత్తగా అంటూ ఏం జరుగుతుంది? గొప్పగా అంటూ ఏం జరుగుతుంది? ఎటువంటిది ఉండదు. అందుకే ఈ నూతన సంవత్సరంలో నిజంగా ఒక నూతనత్వము, ఒక కొత్తదనం అంటూ ఏది లేదు. వాస్తవానికి ఆ కొత్తదనాన్ని తీసుకురావాల్సింది మనమే. ఆ కొత్తదనం అనేది ఈ కాలంలో ఉండదు. ఆ కొత్తదనము మనలో ఉండాలి. అది మనం తెలుసుకోవాలి. మనం జీవించేటువంటి తీరులో ఉండాలి. మనం బ్రతికేటువంటి రీతిలో ఉండాలి. అందుకే ప్రతి నూతన సంవత్సరపు రోజు కూడా గుర్తుంచుకోండి. ఈ కొత్తదనము ఈ సంవత్సర కాలానిది కాదు. మన జీవితంలో వచ్చే మార్పే నిజంగా
ఒక నూతన ఆవిర్భావము ఈ కొత్త సంవత్సరంలో మన జీవితాల్లో జరగాలి. అప్పుడే ఇది మనకు ఒక కొత్త సంవత్సరము, ఇది మనకొక నూతన జీవితంగా మారుతూ ఉన్నదని మనం తెలుసుకుంటున్నాం ప్రియులకు సహోదరులారా. కాబట్టి కొత్తదనం అనేది ఈ కాలంలోనో లేదా మనం మార్చే క్యాలెండర్‌లోనో కాకుండా మనలో ఉండడమే నిజమైన నూతన సంవత్సరం. ఇక మూడవ విషయం ఏంటి అంటే, నూతన సంవత్సరంలో అడుగుపెడుచున్నటువంటి మనకు దేవుడు ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటి అనగా, నీవు అడుగుపెట్టేటువంటి ఒక నూతన కాలంలో, ఈ కొత్త సంవత్సరంలో నీవు ఎప్పుడూ కూడా గడిచిన సంవత్సరం కంటే గొప్పగా బ్రతకాలి. నిన్నకి, నేటికి నేను ఎంత అభివృద్ధి చెందాను అనేటువంటి ఒక ఆలోచన దృక్పథం ఉండాలి. ఎందుకు అనగా, అనేక సార్లు మనము ఎన్ని కొత్త సంవత్సరాల్లో అడుగుపెట్టినా, మనము గడిచినటువంటి సంవత్సర జీవితానికే బానిసైపోతూ ఉంటాం. మన గత జీవితము అది ఒక పెనుభూతం వంటిది. ఎందుకనగా మనము జీవించినటువంటి ఇన్నాళ్ళ జీవితంలో ఉండే విధి విధానాలు ఈ రాబోయే జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అదే విధంగా నీ గత జీవితంలో ఉండేటువంటి అలవాట్లు కావచ్చు, విషయాలు కావచ్చు, లేకపోతే పనులు కావచ్చు, లేదా ఆలోచనలు కావచ్చు, ప్రతీది కూడా నిన్ను బానిసను చేస్తాయి. నీవు గత జీవితానికి బానిసవై ఈ జీవితంలో, ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడితే ఉపయోగం లేదు. ఎందుకనగా ప్రతి మనిషి జీవితంలో అత్యంత ఎక్కువగా పీడించేది మనిషిలో, దయ్యాలో కాదు, మన గత జీవితం, మన జ్ఞాపకాలు. ఇవి భయంకరంగా పీడిస్తాయి. భయంకరంగా శోధిస్తాయి. భయంకరంగా బాధిస్తాయి. అందుకే గడిచిన సంవత్సరంలో నీవు బాధపడ్డ విషయాలు, నేర్చుకున్న అలవాట్లు, ఆలోచనలు లేకపోతే ప్రతీది కూడా నీ హృదయాన్ని కలచివేస్తూనే ఉంటుంది ప్రతిసారి. అందుకే ఈ గతము నిన్ను ఎప్పటికెప్పుడు గుర్తు చేస్తూ నిన్ను గతంలోనికే లాగడానికి ప్రయత్నం చేస్తుంది. నిన్ను ఎదగనివ్వదిది. నీవు ముందుకు సాగిపోయేలాగా ఇది చేయదిది. ఎప్పుడెప్పుడు నిన్ను అణిచేద్దామా? లేకపోతే అదే గత సంవత్సరపు బుద్ధులతో, ఆలోచనలతో, అదే జీవన విధానంతో ఈ సంవత్సరం కూడా కొనసాగింపేలాగా చేద్దామా అని ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకే నిన్ను అతిగా పీడించేటువంటి నీ గత జీవితానికి నీవు బానిస కావద్దు. ఎందుకనగా గతంలో జరిగిన ఏ విషయాన్ని నువ్వు మార్చలేవు. అందుకే అది అది నువ్వు మార్చలేవు కాబట్టి, అది నీ శక్తిలో లేదు కాబట్టి, ఆ గతము నిన్ను ఎక్కువగా పీడిస్తుంది. అందుకే ఈ గత జీవిత జ్ఞాపకాలు, విషయాలు అన్నిటి నుంచి బయటపడ్డ నేర్చుకో. ఈ గత సంవత్సరపు అలవాట్లు నిన్ను పీడించేటువంటి ప్రతి చెడు అలవాటు కావచ్చు, లేదా ఇతరమైనటువంటి ఏదైనా కూడా నిన్ను కలచివేసేది, నీ ఆనందాన్ని హరించి వేసేది, నీ గత జీవితాన్ని మించి బ్రతకడం నేర్చుకో ఈ సంవత్సరం. గతంలో నువ్వు ఎలా బ్రతికావో అంతకు మించి కాస్తైన బెటర్‌గా, కాస్తైన ఇంకొంచెం మంచిగా జీవించాలి అని ఆశపడాలి. ఎందుకంటే దేవుని వాక్కు మనకు చెబుతుంది, మనం ఎప్పుడు కూడా బానిసలుగా బ్రతకడం దేవుడు ఎంచడు. వాక్కు చెబుతుంది, గలితీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనము. నీవు బానిసవు కాదు, కుమారుడవు. నువ్వు బానిసగా బ్రతకకూడదు. అది దేవుని యొక్క కల, దేవుని యొక్క ఆకాంక్ష. నువ్వు దేనికి బానిస కాకూడదు. ఏ పాపానికి నువ్వు బానిస కాకూడదు. ఏ చెడు అలవాట్లకు నువ్వు బానిస కాకూడదు. ఏ గత జీవితం యొక్క హృదయ విరిగిపోయినటువంటి ఆ సంఘటనలకు నువ్వు బానిస కాకూడదు. నువ్వు అంతకు మించి బ్రతకాలి. నువ్వు ఒక కుమారుడివి, ఒక వారసుడివి. ఆ గౌరవంతో, ఆ బ్రతుకుతో, ఆ గొప్పతనంతో, ఆ హుందాతనముతో నువ్వు జీవించడం నేర్చుకోవాలి ప్రియులకు సహోదరులారా. అదే విధంగా వాక్కు చెబుతుంది, గలితీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనము. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. సరి అయిన సమయము వచ్చినప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడంట. అదే విధంగా ఈనాడు మన సమయము, ఈ నూతన సంవత్సరము ఒక సరైన సమయము. దేవుడు తన కుమారుని మనలో పంపించటానికి, మనతో పాటు ఆయన ఉండడానికి. అందుకే వాక్కు చెబుతుంది, గలితీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనము. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయాల్లో ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది.
చూడండి, ఒక సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిస్తున్నాడు. ఈ కుమారుని ఆత్మనే దేవుడు మన హృదయాల్లో పెడుతూ ఉన్నాడు. ఈ ఆత్మ విధానం వలననే, ఈ ఆత్మ శక్తితోనే మనం దేవుని ప్రార్థిస్తున్నాము, తండ్రి అని పిలుస్తున్నాము. అదే విధముగా యెహెజ్కేలుకు రాయబడిన లేఖ 36వ అధ్యాయం 26వ వచనం చెబుతూ ఉన్నది. ఇదిగో నేను మీకు ఒక నూతన హృదయమును దయచేయుదును. దేవుడు మనకొక నూతన హృదయాన్ని ఇస్తున్నాడు. ఈ హృదయములో దేవుని ఆత్మనే, కుమారుని యొక్క ఆత్మనే మనలో నింపుతున్నాడు. అందుకనే ఈ హృదయముతో, ఈ ఆత్మశక్తితో మనం దేవుని ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఈ నూతన సంవత్సరం యొక్క మన ప్రార్థన ఇదే ఉండాల. దేవా, నేను నా గత సంవత్సరంకు, నా గతానికి నేను బానిసను కాదు. నీవు నాకు ఒక కొత్త సంవత్సరం ఇచ్చావు. ఈనాడు నాకొక నూతన హృదయాన్నివ్వు. నా హృదయములో నీ కుమారుని ఆత్మను ప్రవేశపెట్టు. ఆ ఆత్మశక్తితో నిన్ను తండ్రి అని పిలిచి జీవించేటువంటి భాగ్యాన్ని నాకివ్వు అని ప్రార్థించటమే ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రార్థన విధానము ఈ నూతన సంవత్సరంలో. ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన మరి ఒక విషయం ఏంటి అంటే, మనం పొందుకున్నటువంటి ఈ కాలము, ఈ సమయము ఏదైతే ఉందో, ఇది ఒక మిశ్రమ సమయం. ఈ సమయము ఒక మిశ్రమంగా దేవుడు మనకిచ్చాడు. అంటే అన్ని కలగలిపినటువంటి ఒక విషయం. సంతోషము, దుఃఖము, బాధ, వ్యధ, ఆనందము, ఐశ్వర్యము అన్ని కలగలిపినటువంటి కాలమే ఈ మనం పొందుకున్నటువంటి ఈ సంవత్సరం. కనుక ఇది అన్ని కలగలిపి ఉంటుంది. మనము సమయానుకూలంగా పొందుకునే విషయాలను బట్టి మనం నిరుత్సాహపడడమో లేదా అతిగా పొంగిపోవడం లాంటివి చేయకూడదు. కనుక ధైర్యంగా మనం ముందుకెళ్ళాల. ఈ సంవత్సరాన నీవు ఎదుర్కోవాల్సినటువంటి కష్టాలు ఉన్నాయి. నీవు భరించాల్సిన బాధలు ఉన్నాయి. వాటినన్నిటిని తట్టుకొని బయటికి వచ్చే దీవెనలు, ఆ ఆశీర్వాదాలు కూడా నీకున్నాయి. అందుకని ఈ మిశ్రమ కాలాన్ని పొందుకునేటువంటి మనము ఒక ధైర్యంతో ముందుకెళ్ళడం నేర్చుకోవాల. ఎందుకు అనగా, నీవు ఈ సంవత్సర కాలంలో, ఈ రానున్న కాలంలో పొందుకునేటువంటి ఏ కష్టం కన్నా కూడా నీవు పొందుకున్నటువంటి దీవెనే గొప్పది. ఈ సమయములో నీకు కీడు చేసేటువంటి వారికన్నా నీకు మేలు చేసేటువంటి నీ దేవుడే బలవంతుడు. అందుకే ఆ దేవుని వెంటబెట్టుకొని ఈ సంవత్సరము మనము నడవాలి. వాక్కు చెబుతుంది, యోహాను రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయం 4వ వచనం. లౌకికులకు వారి యందు ఉండు ఆత్మ కన్నా మీ యందు ఉండు దేవుని ఆత్మ ఎంతో బలమైనది. కాబట్టి ఈ సంవత్సర కాలము నా జీవితం ఎలా ఉంటుందో, ఏమై ఉంటుందో అనేటువంటి ఒక భయానక స్థితిలో నువ్వు ఉండాల్సిన పని లేదు. ఆందోళన చెందాల్సిన పని లేదు. నా ఈ రానున్నటువంటి కాలంలో ఏదైనా జరగని, ఏమైనా ఉండని, కానీ నేను నా బలము కలిగినటువంటి ఆత్మశక్తితో ముందుకు పోతాను. బలవంతుడైనటువంటి నా దేవుని ధరించి నేను జీవిస్తాను. ఈ రానున్న కాలంలో దేవుడే నన్ను నడిపిస్తాడు, నడిపించగలుగుతాడు అనేటువంటి ఒక బలమైన నమ్మకమే మన ఆయుధం. దేవా, నాకు ఈ సమయంలో నువ్వు కష్టం ఇచ్చి ఉండవచ్చు, బాధ పెట్టిండవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కూడా ఈ రానున్న కాలంలో నీవు దాచిపెట్టిండవచ్చు. కానీ ఎన్ని ఉన్నా ప్రతిదీ నేను ఎదుర్కొని ముందుకు పోతాను. ప్రతి దాన్ని ఎదుర్కొని ముందుకు పోవడానికి నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు, ఆ బలాన్ని ఇవ్వు. ఇదిగో నీ ఆత్మశక్తితో నన్ను పూరింపము. కాబట్టి నీవు నాతో ఉన్నావు అంటే ఈ లోకంలో నేను ఎదుర్కొనే దేని గురించి కూడా నేను చింతించాల్సిన పని లేదు. ఎందుకనగా ఈ లోకంలో నిన్ను బాధ పెట్టేటువంటి ఏ ఆత్మ కానీ, ఎవరి విషయమైనా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ, వాటన్నిటికీ మించినటువంటి శక్తివంతమైనది మన దేవుని యొక్క కృపనే. అందుకే ఆ బలమైన కృపతో నీవు నీ జీవితాన్ని ఆరంభించు ఈ నూతన సంవత్సరం. ఆ బలమైన శక్తితో నీవు నీ జీవితాన్ని ఆరంభించు ఈ నూతన సంవత్సరం. ఆ బలము కలిగినటువంటి దైవ శక్తితో నువ్వు ఆరంభించు ఈ నూతన ఆరంభాన్ని. అప్పుడు నీ జీవితము ఎప్పుడు కూడా శుభప్రదంగా ఉంటుంది. నీవు చేసే ప్రతి కార్యముల యందు దేవుని కృప నిన్ను అలా హెచ్చింపజేస్తుంది. ఆ విధంగానే నీవు గడిచిన సంవత్సరం కంటే ఇప్పుడు గొప్పగా బ్రతికేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఈ నూతన సంవత్సర కాలంలో ప్రార్థించుదాం. ఆ దేవాది దేవుడు మనల్ని గత సంవత్సరపు బంధకాల నుంచి విడుదల గావించి ఇప్పుడు కొత్తగా వృద్ధి చెందగలిగేటువంటి బిడ్డలుగా మనల్ని దీవించాలి. దేవుని యందు బలమైన నమ్మకముతో ముందుకు సాగిపోగలగాలి.
ఇటువంటి కృపను, వరమును దేవుడు మనకు దయచేసి, మన ఈ జీవితాన్ని సరైన విధంగా వినియోగించుకునేటువంటి ఆ యొక్క గొప్ప అవకాశ భాగ్యాన్ని, ఆ గొప్ప ఆత్మ యొక్క నడిపింపును మనకు దయచేయమని ఈనాడు ప్రార్థిద్దాం. ప్రభువు మిమ్ము హేరాళమైనటువంటి కృపావరములతో దీవించుదురుగాక. ఆమేన్.